చాలా ప్రాంతాల్లో పిలుకలు వృద్ధి చేసే దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 రోజుల దశకు చేరుకుంది. అయితే ఇంకా కొన్ని చోట్ల వరి నాట్లు వేస్తుండడం ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు తక్కువ ఉండడంతో వరి పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. గోదావరి జిల్లాల్లో ఏటా ఎలుకల బెడద వెన్నాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వరి పైరులో ఎలుకల సమగ్ర నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తూర్పుగోదావరి జిల్లా కరప మండల వ్యవసాయ సహాయ సంచాలకులు రామారావు రైతాంగానికి తెలియజేస్తున్నారు. చూడండి. పచ్చని పొలాలతో నిండు గోదావరి మధ్య కళకళలాడే ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగానికి ప్రధాన పంట వరి. ప్రస్తుతం వరి పైరు పిలకలు వృద్ధి చెందే దశలో ఎలుకల బెడద వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో గట్లు వెడల్పుగా ఉండడం వల్ల ఎలుకల నివాసానికి ఆవాసంగా మారాయి. వీటి ఉధృతి ఎక్కువైనప్పుడు రైతు పంటపై పూర్తిగా ఆశలు వదులుకున్న సందర్భాలు అనేకం. ఎలుకల వల్ల నష్టం ఆ విధంగా ఉంటుంది. మరి వీటి సంతాన వృద్ధి ఎంత వేగంగా ఉంటుందంటే ఒక జత ఎలుకలు సంవత్సరానికి 1200 ఎలుకలుగా మారతాయి. వీటిని పట్టించటానికి రైతు వచ్చే రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి. అందువల్ల సమగ్ర నివారణ చర్యల ద్వారా రైతులంతా సామూహికంగా కలిసి అరికట్టే ప్రయత్నం చేయాలంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కరప ఏడీఏ రామారావు. మరి సాధారణంగా మనకి ఈ బొరియలు ఎలుక బొరియలకు సంబంధించి విషయాలు మనం ఆలోచన చేస్తే మరి హెక్టార్కి 25 బొరియలు లోపు ఉంటే కనుక మనకి ఉధృతి తక్కువగా ఉన్నట్టు మనం లేదా సాధారణంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ ఎలుకల ఉన్న కణాలు హెక్టార్కి 25 నుంచి 50 వరకు ఉన్నట్లయితే మధ్యస్థంగా మనం ఉధృతున్నట్టు తెలుసుకోవాలి. అదేవిధంగా హెక్టార్కి 50 కన్నా పైబడి ఈ ఎలుకల ఉన్న బొరియలు మనం గమనించినట్లయితే మరి ఆ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవలసిన అవసరం ఉందన్నమాట. ముందు రోజు ఒకసారి మనం ఈ బొరియలన్నింటినీ తడిమట్టితో మూసివేసినట్లయితే మరి తదుపరి రోజు తెరుచుకున్న బొరియల్ని మనం ఎలుక బొరియలుగా, ఇది ఎలుక యాక్చువల్గా ఉన్న కణాలుగా మనం ఆ బొరియలు మనం గుర్తించవలసిన అవసరం ఉందన్నమాట. మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే మరి సంవత్సరం పొడుగునా కూడా మనకి ఏదో ఒక విధమైన పంటను మనం పండిస్తూ ఉన్న మూలంగా మరి ఎలుకకు సంవత్సరం అంతా కూడా మంచి ఆహారం లభించడంతో దీనికి సంతానం కూడా సంవత్సరం అంతా కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకే మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే మరి ఎక్కువగా ఎలుక యొక్క ఉధృతి ఉండడానికి కూడా అవకాశం ఉన్నాయి. మరి హెక్టార్కి చూసుకున్నట్లయితే 10 బస్తాల వరకు కూడా, అంటే ఎకరానికి వచ్చి 2 నుంచి 4 బస్తాల వరకు కూడా మరి ఈ ఎలుకల వలన మనకి నష్టం మన ప్రాంతంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలుకలకు సంబంధించి దాని యొక్క ఆహారం తీసుకునే ఆహారం కన్నా 20 రెట్లు అధికంగా అది ఆహారాన్ని నష్టం కలుగజేస్తుంది. కాబట్టి అదేవిధంగా మరి ఆ బొరియల్లో అది దాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువగా మరి ఈ నష్టం సంభవిస్తూ ఉంటుంది. ఎలుక యొక్క ఉధృతి మనం గమనించినట్లయితే చేను చిరుపట్ట దశలో మనకి ఎక్కువగా ఎలుక మనకి చేనును కొట్టివేయడం, అదేవిధంగా మనకి చాలా నష్టం కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా మరి చిరుపట్ట దశకు ముందే మన ఎలుకలను ఏదే విధంగా యాజమాన్యం అంటే నివారణ పద్ధతులు మనం చేపట్టినట్లయితే కొంతవరకు మనం ఎలుక యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. చీరుపట్ట దశలో ఎలుక లేదా పంటను కొరకడానికి ఇష్టపడుతుంది తప్ప మనం ఏ విధమైన మందులు పెట్టినప్పటికీ కూడా అది మందులను తినే పరిస్థితి అంతగా ఉండదన్నమాట. ఈ ఎలుకల యొక్క పళ్ళు రోజుకి 0.2 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలుకలకి పై దవడలో 2 పళ్ళు, కింద దవడలో 2 పళ్ళు పైకి ఇలా బయటకు ఉంటాయి. ఈ విధంగా మరి ఆ పెరుగుదలను ఆపుకోలేనట్లయితే ఆ కింద దంతాలు పై దవడలో చొచ్చుకుపోవడం, పై దంతాలు కింద దవడలో చచ్చిపోయి ఎలుక సాధారణంగానే చనిపోయే పరిస్థితి ఉందన్నమాట. ఆ విధంగా చనిపోకుండా దాని యొక్క దంతాలను రోజు కూడా మరి అరగ తీసుకునే ప్రక్రియలో అది ఈ విధంగా మన ఇళ్లలో వస్తువులను గీకి పాడు చేయడం, అదేవిధంగా మన పంటలను కూడా పాడు చేసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. చిరుపట్ట దశలో చూసుకున్నట్లయితే చేను అంతా కూడా మరి కాండం గట్టిదనం సంతరించుకున్న మూలంగా ఆ దశలో తీపి ధనం కూడా మరి సంతరించుకుంటుంది. కాబట్టి మరి ఆ పరిస్థితిలో ఈ ఎలుక బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి తీవ్రమైన నష్టం కూడా కలిగే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అంటే గ్రామం అంతా కూడా సామూహికంగా ఒకే రోజు ఎలుకల నివారణ లేదా ఎలుకల యాజమాన్య కార్యక్రమాలను చేపట్టినట్లయితే ఇది చాలా సమర్థవంతంగా ఉంటుంది. సాధారణంగా ఎలుకల నివారణకు జింకు ఫాస్ఫైడ్ లేదా బ్రోమోడయోలోన్ వంటి ఎర్రమందుల్ని రైతులు ఎక్కువగా వాడతారు.
జింకు ఫాస్ఫైడ్ ఎరను వాడేటప్పుడు పంట కాలంలో ఒకేసారి ఉపయోగించాల్సి ఉంటుంది. జింక్ ఫాస్ఫేట్ వాడినప్పుడు రైతు సోదరులందరూ కూడా ముందుగా మరి మచ్చిక చేసుకునే ఎలుకలను మచ్చిక చేసుకునే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. దీనికి గాను ముందు రోజు మనం ఏ విధమైన ఎలుకల మందు కలపకుండా మనం నూనె నూకలు కలిపి ఆ మందును పొట్లాల కింద కట్టి మరి ఎక్కడైతే ఎలుకలు సంచరిస్తున్నాయో అక్కడ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. రెండో రోజు మనం ఈ పొట్లాలన్నింటినీ కూడా సేకరించి ఒక చోట పెట్టివేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మూడో రోజు విష పదార్థం కలిపిన ఎరను పొట్లాల కింద కట్టి ఎక్కడైతే ఎలుక సంచరిస్తుందో అక్కడ పెట్టినట్లయితే ఈ ఎలుకలన్నీ కూడా ఎక్కువ స్థాయిలో మరి ఈ విష పదార్థం కలిపిన ఈ ఎరను తినడం మూలంగా అవి చనిపోవడం జరుగుతుందన్నమాట. ఎర తయారీకి 96 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె, 2 పాళ్ల జింక్ ఫాస్ఫైడ్ మందు కలపాల్సి ఉంటుంది. ఎరను 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి ఎలుక కన్నాల వద్ద పెట్టాలి. ఈ విధమైన పద్ధతిలో 70 నుంచి 80% వరకు ఎలుకల్ని అరికట్టే అవకాశం ఉంది. దీనికంటే బ్రోమోడయోలోన్ ఎరతో ఎలుకల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చంటున్నారు రామారావు. బ్రోమోడైలిన్ అనే మందును, ఈ తెల్ల మందుని రైతు స్థాయిలో మనం చెబుతూ ఉంటారు. ఈ తెల్ల మందును మనం ఉపయోగించి చాలా సమర్థవంతంగా మరి ఎలుకలను నివారణ చేసుకునే పరిస్థితి ఉందన్నమాట. ఈ విధంగా ఈ తెల్ల మందును కూడా మరి 2% అనగా 2% తెల్ల మందు, 2% నూనె, 96% నూకలను మనం ఒక ఎర కింద తయారు చేసుకుని చిన్న చిన్న పొట్లాల కింద 10 గ్రాముల పొట్లాల కింద వీటిని ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే ఎలక సంచరిస్తుందో అక్కడ మరి వీటిని మనం పెట్టినట్లయితే ఎలక తినేవేయడం, అదేవిధంగా మరి ఎలక 4 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇది మనం సీజన్లో పంటకాలంలో ఎన్నిసార్లు అయినా కూడా మరి బ్రోమోడైలిన్ మందుని మనం వాడే పరిస్థితి ఉంటుంది. ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళను కూడా ప్రభుత్వం అప్పుడప్పుడు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళను కూడా మనం ఈ లైవ్ బరోస్ ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఎలుక ఉన్న కణాల్లో పగలు మనం 4 గంటల లోపు బొరికి 2 ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు చొప్పున మనం వేసేసి ఆ బొరియను తడిమట్టితో కప్పినట్లయితే ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ నుంచి వచ్చిన ఈ ఫాస్ఫిన్ గ్యాస్ అనేది మూలంగా ఈ ఎలుక లోపలే చనిపోయి తద్వారా మనకు మంచి కంట్రోల్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు ఇప్పుడు బుట్టలు, రైతు స్థాయిలో బుట్టల ద్వారా ఎలుకల నివారణ చేసే పరిస్థితి ఉంది. అది కూడా మన ఎకరానికి 100 బుట్టల వరకు మనం ఏర్పాటు చేసుకుని ఈ ఎలుకలను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అలాగే మనకి పైరు అంకురార్పణ దశలో ఉన్నప్పుడు ఏ విధమైన మందులను కూడా ఎలుక తినే పరిస్థితి ఉండదు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో పొగ ద్వారా మరి ఎలుకలను చంపడం అనేది కార్యక్రమం కూడా రైతులు ఎలుక యొక్క నివారణ చేసే పరిస్థితి ఉంది. దీనికి గాను మనం పొగ బారించే యంత్రాల ద్వారా మనం ఈ పొగను ఆ ఎలక కన్నాల్లోకి బాగా పంపించి అక్కడ ఎలక ఏ విధమైన ఆక్సిజన్ లేక అది సఫికేషన్లోనే చనిపోయే విధంగా మరి ఎలకలను నివారణ చేసే పరిస్థితి కూడా మరి రైతు స్థాయిలో చాలా బాగా ప్రాచుర్యంలో ఉంది. మరి ప్రస్తుతం నాట్లు వేసి బాగా పిలకలు దొరికే దశలో ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల యొక్క యాజమాన్యం మనకి మందుల ద్వారా చేసుకోవచ్చు. మరి ఇంకా ఒక 30 రోజుల ప్రాంతాల్లో మనకి చిరుపట్ట దశ తగిలే పరిస్థితుంది కాబట్టి ఈ చిరుపట్ట దశ లోపే మనం ఈ రకరకాల యాజమాన్య పద్ధతుల ద్వారా అనగా మనకి ఎలుకల నివారణ మందులు కానీ లేదా బుట్టలు కానీ ఎకరానికి 4-5 చోట్ల ఎర స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా మనం మంచి ఫలితాలను సాధించవచ్చు. ఈ ఎర స్థావరంలో మనం కొబ్బరి డొక్కలను పైన ఒకటి కింద ఒకటి ఏర్పాటు చేసి మధ్యలో ఒక ఏదైనా వెదురు బొంగ లాంటిది కానీ ఏర్పాటు చేసి దానిలో మనం ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ ఎలుకల మందును అంటే మనం విష పదార్థం కలిపిన ఎలుకల మందును దాంట్లో మనం ఏర్పాటు చేసినట్లయితే ఈ ఎలుకలన్నీ కూడా తినివేసి ఆటోమేటిక్గా మనకి మంచి నివారణ కలిగే పరిస్థితి ఉంటుందన్నమాట. ఎలుకల నివారణలో భాగంగా పొలంలో కలుపు లేకుండా చూసుకోవడం, గట్లు వెడల్పు లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు లేని సమయంలో ఎలుకలు ఎర తినే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ఆ సమయంలో సామూహికంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు.